పెళ్ళి కొందరికి జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. కానీ మరికొందరికి అదే ఓ పెద్ద వ్యాపారం. ఏఐ కాలంలోనూ కట్నాలు పెట్టిపోతల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. పెళ్లి సమయంలోనే అమ్మాయి తరపు వారి నుంచి అందినంత వరకు లాగటానికే ప్రయత్నిస్తారు. అసలు కట్నం కన్నా ఆడపడుచుల లాంఛనాలు, కానుకల సంగతి సరే సరే. అలా మెట్టినింటి వారి బాధలు మౌనంగా భరించిన ఓ వివాహతకు ఎలాంటి బహుమానం దక్కింది? అత్తింటి వారు ఆమెను ఎలా వేధించారు? చివరకు కోడలిని వారేం చేశారు? పెళ్ళంటే ఇద్దరి మనసులు, రెండు కుటుంబాల కలయిక అంటారు. కానీ కట్నం రాక్షసి ఆ బంధం, అనుబంధాలను చెరిపివేస్తుంది. పెళ్లికి ముందే ఆడపిల్ల వారి నుంచి మొత్తం దండుకున్న కొత్త అల్లుడి పేరిట హీరోగారికి బైక్, బంగారం అంటూ ఆ దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులేగాక బంధువుల నుంచి చీత్కారాలు తప్పడం లేదు. తల్లిదండ్రులను బాధపెట్టడం ఇష్టం లేక అన్నీ మౌనంగా భరిస్తూ ఉండడంతో అత్తింటి వాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ప్రకాశం జిల్లాలో అదనపు కట్నం కోసం ఓ వివాహితను బలి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన పీటర్ ప్రమోద్ కుమార్ కు మార్కాపురానికి చెందిన ప్రతిభా భారతితో 4 ఏళ్ల క్రితం వివాహమైంది. తమ శక్తికి మించి భారతి కుటుంబం పెళ్లి జరిపించింది. వివాహ సమయంలోనే కట్న కానుకలన్నీ అందజేశారు. అయితే పెళ్లైనప్పటి నుంచి అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తూనే ఉన్నారని భారతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. భర్త ప్రమోద్ కుమార్తో పాటు అతని అన్న ప్రశాంత్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తూనే ఉన్నారని వారు తెలిపారు. కింద పడి చచ్చిపోయిందని అన్నారు. మేము అప్పుడే అమ్మటినే బయలుదేరి వచ్చాం. మేము వచ్చేలేకే ఆ బ్లడ్ అయిన ఇల్లంతా కడిగేసి అమ్మాయిని క్లీన్గా చేసి తలకు గుడ్డ కట్టి పడుకోబెట్టారు. రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం తీసి చూస్తే కర్రలతో కొట్టి ఆ అమ్మాయిని దారుణంగా చంపేశారు. వాళ్ళ 5గురు కలిసే, వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసే అమ్మాయిని ఇలా పూనుకొని చంపేశారు. వాళ్ళ బావ, వాళ్ళ అత్త, వాళ్ళ తోడికోడలు, వాళ్ళ ఆడబిడ్డ సార్ 5 మంది. వాళ్ళ ఆయన మొత్తం 5 మంది సార్. ఆ అమ్మాయిని నానాక విధంగా మానసికంగా ఆ అమ్మాయికి అన్నం పెట్టకుండా ఆ అమ్మాయిని ఒత్తిడి గురి చేసి లేచిన కానించి ఆ అమ్మాయిని కొట్టను, తిట్టను, అయినా కానీ భరిస్తూనే ఉంది ఆ అమ్మాయి. అయినా కానీ ఆ అమ్మాయిని ఆ రకంగా చేసి మధ్యాహ్నం చంపేసి మాకు 5 గంటలప్పుడు ఫోన్ చేసి ఆ అమ్మాయి గొడగొడుచుకొని చచ్చిపోయిందని చెప్పి మాకు చెప్తే మేము నమ్మలేదు. ఆ అమ్మాయి ఎందుకు చచ్చిపోద్ది? ఆ అమ్మాయి అట్టటి కాదు, అమ్మాయి దేవుని నమ్ముతుంది, అలా చేయదు అని అన్నా కానీ మేము ఆ అమ్మాయి చచ్చిపోయిందని చెప్పి, ఒకసారి ఏమో నేను ప్రార్థన వచ్చలేక చచ్చిపోయింది అన్నాడు, ఒకసారి నేనేమో కొట్టుకాడికి వచ్చలేక చచ్చిపోయింది అని అంటాడు. ఎన్నో అవమానాలు భరిస్తూనే 4 ఏళ్లుగా భారతి గుట్టుగా కాపురం చేస్తోంది. కుటుంబ కలహాలు ఎన్ని వచ్చినా భర్త మారతాడనే ఆశతో ఆమె భరిస్తూ వచ్చింది. అయితే అదనపు కట్నం కోసం అత్తింటి వారి వేధింపులు ఎక్కువ అవడంతో ఇంట్లో తీవ్ర వాగ్వాదం జరిగింది. అత్తతో భారతి గొడవ పడుతుండగా పక్కింట్లోనే ఉండే బావ ప్రశాంత్ కుమార్ అక్కడికొచ్చి కోపంతో కర్ర తీసుకుని భారతి తలపై గట్టిగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన భారతి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు వెల్లడించారు. బావ, అత్త, ఆడబిడ్డ వాళ్ళతో కూడా ఎప్పుడు గొడవలు జరుగుతుండేటివి. వాళ్ళ బావ వాళ్ళ అత్తగారితో గొడవ పడేటప్పుడు కర్రతో కొట్టాడు. ఆమె కర్రతో కొట్టినప్పుడు కణితి దగ్గర, కుడి కణితి దగ్గర వివిధ చోట్లంతా గాయాలయ్యి చనిపోవడం జరిగింది. ఆ విషయంగా కేసు రిజిస్టర్ చేశాము. భారతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భర్త ప్రమోద్తో పాటు బావ ప్రశాంత్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. మెట్టినింట కూతురు ఎంతో సంతోషంగా ఉంటుందని కలలు కన్నా ఆమె తల్లిదండ్రులు ఇలా అదనపు కట్నం కోసం బలి తీసుకోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు.